Find the correct sentences regarding Hyderabad merger day in the following. Hyderabad merger day is celebrated on September 17th. It is true. The military operation related to the merger of the Hyderabad was named as Operation Polo. ఇది కూడా కరెక్టే. ఆపరేషన్ పోలో స్టార్టెడ్ ఆన్ సెప్టెంబర్ 17th 1948 అండ్ ఎండెడ్ ఆన్ సెప్టెంబర్ 17th 1948. సో ఇది కూడా కరెక్టే. తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్లీ డిక్లేర్డ్ హైదరాబాద్ లిబరేషన్ డే ఇన్ 2022. సో ఇది కూడా కరెక్టే. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్టే. అంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. అసలు ఏంటి హైదరాబాద్ మర్జర్ డే అంటే ఏంటి? మనకి 1947 ఆగస్ట్ 15th రోజు ఫ్రీడమ్ వచ్చిందని అందరికీ తెలిసిందే. కానీ హైదరాబాద్ లాంటి ప్రిన్స్లీ స్టేట్ ఏం చేసింది? మేము ఇండియన్ యూనియన్లో మర్జ్ అవ్వము అండ్ పాకిస్తాన్లో కూడా మేము మర్జ్ అవ్వము, మేము ఇండిపెండెంట్గానే ఉంటాము అన్నారు. అప్పట్లో మన నిజాం ఎవరు ఉండేవారు? నిజాం 7 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏమన్నాడు? సో మేము హైదరాబాద్ని ఒక ఇండిపెండెంట్ స్టేట్గానే ఉంచుకుంటాము, ఎందులో మర్జ్ అవ్వము అన్నారు. సో అట్లా ఒక 13 నెలల వరకు హైదరాబాద్ ఇండిపెండెంట్ స్టేట్గా ఉంది. కానీ ఆ తర్వాత ఏమైంది అంటే ఆ మధ్యలో హైదరాబాద్ ఈ నిజాం వ్యవస్థలో, నిజాం పాలనలో ఏమైంది అంటే రజాకార్ల వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థ చాలా ఎక్కువైంది. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? రజాకార్లు హిందువులని చాలా అట్రాసిటీస్కి గురి చేసేవాళ్ళు. అండ్ వాళ్ళు ముస్లిం పాపులేషన్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం హిందువులని అట్రాసిటీస్కి గురి చేసి వాళ్ళ మీద చాలా అత్యాచారాలు చేసేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ గుర్తించిన యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది? సో ఇక్కడ పీస్ని నెలకొల్పడానికి, అంటే శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఒక మిలిటరీ ఆపరేషన్ని స్టార్ట్ చేసింది. ఆ మిలిటరీ ఆపరేషన్ పేరే ఆపరేషన్ పోలో ఆర్ పోలీస్ యాక్షన్ అంటాము. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? మనకి సెప్టెంబర్ 13, 1948లో స్టార్ట్ చేశారు. అసలు దీని మెయిన్ ఈ ఐడియా ఎవరిది అంటే అప్పట్లో ఉన్న మన ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. సో సెప్టెంబర్ 13th 1948 రోజు స్టార్ట్ చేసిన ఈ ఆపరేషన్ పోలో, ఈ మిలిటరీ యాక్షన్ అనేది సెప్టెంబర్ 17th వరకు కంటిన్యూ అయింది. సో సెప్టెంబర్ 17th రోజు నిజాం ఏం చేశాడు? ఓకే, మేము ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ స్టేట్ని మెర్జ్ చేయడానికి రెడీగా ఉన్నాము అన్నారు. సో అట్లా ఈ హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో మెర్జ్ అయింది సెప్టెంబర్ 17th రోజు. కాబట్టి సెప్టెంబర్ 17th మనం హైదరాబాద్ మెర్జర్ డే, అంటే మనం హైదరాబాద్ విమోచన దినోత్సవం అనుకోవచ్చు, విలీన దినోత్సవం అని కొంతమంది అంటారు. సో సెప్టెంబర్ 17th రోజు మనం ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ మెర్జర్ డే, హైదరాబాద్ లిబరేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటామని 2022లో డిక్లేర్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆపరేషన్ పోలో అండ్ హైదరాబాద్ మెర్జర్ డే ఆర్ లిబరేషన్ డే, మనం ఎలాగైనా పిలుచుకోవచ్చు దీన్ని.